ఓం నమః శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం ఒక అద్భుతమైన పుణ్యస్థలం. ఇక్కడ శివపుత్రులను ఆదుకునేందుకు ఎందరో శివభక్తులు నిత్యమూ తరలివస్తూ స్వామివారి సేవలో తరిస్తుంటారు. ప్రస్తుతం ఈ పవిత్ర స్థలంలో శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతుండగా ఆ పరమేశ్వరుడు తన భక్తుల చేతులతోనే ఆలయ నిర్మాణానికి సాయం చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుని సేవలో తరించేందుకు చౌటుప్పల్ నుండి వచ్చిన క్రాంతికుమార్, కల్పనా దంపతులు వారి సంతానం రుద్రాక్ష, నైనాతో సహా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు. ముందుగా స్వామివారి బొట్టును కుటుంబమంతా పెట్టుకోగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రంపై పూజలు చేయించుకున్నారు. బంగారు వర్ణనతో తేజరిల్లుతున్న శివలింగానికి జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొంది అర్చకులచే ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి నీరాజనం సమర్పించి భక్తులను అక్షింతలతో ఆశీర్వదించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. స్వామి చెంత పూజించిన ఇటుకలు ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లి ఆలయ నిర్మాణానికి అందించి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యుల వైద్యశాలలో జరుగుతున్న చికిత్సా వివరాల గురించి, 600 మంది అనాథులకు జరిగే సేవా కార్యక్రమాల కోసం ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కుటుంబంతో వచ్చి శివయ్య సేవలో తరించిన సేవామూర్తి క్రాంతికుమార్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. క్రాంతికుమార్, మాది చౌటుప్పల్. మేము అమ్మా నాన్న అనాథాశ్రమానికి చాలాసార్లు విజిట్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు చాలా రేకుల షెడ్యూల్లో చాలా కష్టంగా అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టి వాళ్ళందరికీ చాలా సవలతులు కల్పిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ని కూడా ఇంతకుముందు చాలా చిన్నగా అనిపించేది, చాలా పెద్దగా కట్టడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. దానికి కూడా మేము ఒక ఇటుకను దేవుని గోపురం కట్టడానికి డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము ఇక్కడికి విజిట్ చేసినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.